శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణానికి చెందిన ఓ మహిళ తన భర్త దాసరథి మరియు అతని స్నేహితుడు మనసూర్ వల్ల ప్రాణహాని ఉందని ఆరోపించింది. పెళ్లి తర్వాత అదనపు కట్న వేధింపులు, అనుచిత ప్రవర్తన, అలాగే తనపై దాడి జరిగిందని ఆమె పేర్కొంది. ఈ విషయంపై జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ కు ఫిర్యాదు చేయగా కేసు ధర్మవరం 2 టౌన్ పోలీస్ స్టేషన్ కు పంపించారని తెలిపింది. అయినప్పటికీ తనను వేధింపులు ఆపలేదని తక్షణ చర్యలు కల్పించాలని పోలీసులను కోరింది. ఆమె అవతారంలో ఉంటారు. రాత్రి అయితే చాలు ఇలా మేకప్ వేసుకొని చీర కట్టుకొని ఉంటారు. నివాసం ఉంటాను. నాకు 13 సంవత్సరాల క్రితం దాసరథి అనే రామ్నగర్ లైన్మెన్తో వివాహం అయినది. ఇతను నాకు అతను కట్టినామని చాలా సతాయించి తర్వాత ఇతనితో చాలా గొడవలు కూడా, పంచాయతీలు కూడా అయినాయి. కానీ ఇతనితో ఒకరోజు నేను ఇలా చూశాను. నా బట్టలు, నా నగలు అన్నీ వేసుకొని ఇలా మేకప్ అవ్వడం చూశాను. ఇదే కాక ఒకరోజు మన్సూర్ని పిలిపించి రూమ్లో మన్సూర్ అనే ఇతనితో కాపురం చేస్తాడండి. ఒకే గదిలో ఉంది సార్. 5 సంవత్సరాలుగా నేను ఇలా చూశాను సార్. ఇతన్ని అని చెప్పి నన్ను చంపాలని చూస్తున్నారు సార్. నేను ఎస్పీ ఆఫీస్లో కూడా కంప్లైంట్ ఇచ్చాను. 2 టౌన్కి రాసిచ్చారు. ఆయన రాసిస్తే రెడ్డప్ప సార్ పిలిపించి తిట్టారు సార్. అయినా వినకుండా ఇప్పుడు ఎక్కువ చేశారు సార్. ఇంకా చంపాలని చూస్తున్నారు. నాకు రక్షణ కావాలి, నాకు న్యాయం కావాలి సార్. వరంగల్ జిల్లా కాశీబుగ్గలో